నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఎప్పుడు చూసినా వార్తల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అండ్ త్రిషా కృష్ణన్ మాత్రం గట్టిగా నానుతున్నారు. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు త్రిష బ్రేకప్ అయిపోయిందా హీరో విజయ్తో అని చెప్పి న్యూస్ బయటకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక మెయిన్ లాజిక్ కూడా ఉండాలి న్యూస్ చేయడానికి. త్రిషా కృష్ణన్ విజయ్ని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసేసారు, కానీ ఫొటోస్ మాత్రం డిలీట్ చేయలేదు. మొత్తం ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ మీకు పక్కన వస్తుంది చూడండి, ఎక్కడ కూడా విజయ్ అన్న పేరు లేదు. ఆవిడ మొన్నటి దాకా ఫాలో అయిన సీఎం విజయ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ని సోషల్ మీడియాలో మొత్తం ఆవిడ అన్ఫాలో చేశారు. అండ్ ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. మనం చూసుకుంటే వచ్చే నెల ఆగస్ట్ మంత్న వీళ్ళ డివోర్స్ హియరింగ్ ఉంది. డివోర్స్ హియరింగ్ లో ఎక్కడ వీళ్ళు కలుస్తున్న దాఖలాలు లేవు. మొన్నటి దాకా వీళ్ళు కలిసిపోతున్నారు, హస్బెండ్ వైఫ్ వాళ్ళు కలిశారు, ఒకసారి మాట్లాడుకున్నారు, మళ్ళీ తిరిగి ఫ్యామిలీ లైన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కమల్ హాసన్ గారు త్రిషా గారితో కూర్చుని మీడియేషన్ చేశారు. లెట్ హిమ్ గో విత్ హిస్ వైఫ్, హ్యాపీగా ఫ్యామిలీలో ఉండని అని చెప్పి ఆయన మీడియేషన్ చేశారన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఈ రోజు త్రిష విజయ్ని అన్ఫాలో చేయటం ఒక పెద్ద సంచలన న్యూస్ కింద మారింది. నిజంగానే ఒక్కసారి చూస్తే ఎన్నికల కంటే ముందు త్రిషతోనే పెళ్ళి అనుకున్నారు అందరూ. ఇది వాస్తవం, మొహాటం ఏం లేదు దీంట్లో. కొంచెం బేర్ ఫ్యాక్ట్స్ మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది. విజయ్ని పొలిటీషియన్ గా చూడటం వేరు, విజయ్ని పర్సనల్ ఆస్పెక్ట్ లో చూడటం వేరు. పర్సనల్ లైఫ్ ఇస్ అ రిఫ్లెక్షన్ అండి. ఎప్పుడు చూసినా ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు బిట్వీన్ ద ఫోర్ వాల్స్ అనేది రిఫ్లెక్షన్. విజయ్ వాళ్ళ కొడుకు కూతురు ఆఖరికి పీజీలో ఉండేవాళ్ళు, కనీసం ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. కొడుకైతే ఇంటి పేరు, ఫాదర్ పేరు కూడా తీస్తాడు, మదర్ పేరు అటాచ్ చేసుకున్నాడు. ఈజ్ అ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే త్రిషతో ఆఖరికి ప్రమాణ స్వీకారం రోజు షీ వాజ్ ద లైమ్ లైట్. మొత్తం ఎవరూ లేరు అసలు అక్కడ. కానీ ఎన్నికలు అయిపోయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి భార్య పిల్లలు ఎవరూ లేరు. ఆఖరికి ఆవిడ వెళ్ళి విజయ్ వాళ్ళ మదర్ని హగ్ చేసుకుంటున్న వీడియో కూడా వైరల్ అయిపోయింది. ఇంకేంటి, ఆవిడ ఎలిగేషన్స్ కూడా వేశారండి, ఒక హీరోయిన్తో అఫైర్స్ ఉన్నాయి ఇతనికి అని చెప్పి. ఆ ఎలిగేషన్స్ వేసిన నెక్స్ట్ డేనే విజయ్ ఒక పెళ్లికి ఆవిడని తీసుకెళ్లారు. దాంతో అందరూ ఓకే ఫైన్ అని యాక్సెప్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ తర్వాత చూస్తే కథ మొత్తం అడ్డం తిరగటం మొదలైంది. మొన్న కోర్టుకు వెళ్తే మాత్రం సన్నివేశాలు బయటికి ఇంకా రాలేదు మనకి. వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే అమికబుల్ గా సెటిల్ చేసుకుంటున్నారా, కలిసి ఉందాం అనుకుంటున్నారా అన్న విషయం ఇంకెవరికి బయటకు రాలా. కానీ విజయ్ మాత్రం సంగీతాన్ని కలిసి మాట్లాడారని రూమర్ గట్టిగా వినిపించింది బయటికి. ఆ టైంలో త్రిష పక్కకి వెళ్ళిపోతున్న న్యూస్ నేను చేశాను మీకు. సో ఈ రోజు విజయ్ ఫ్యాన్స్ అందరూ అప్పుడు సంగీతతో కలిసిపోతుండన్న రూమర్స్ రాగానే సంగీత ఇస్ బ్యాక్ అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకుని పండగ చేసుకున్నారు. చాలా మంది అంటున్నారు ఏంటి భార్యతో కలిసిపోతే తప్ప అని చెప్పిన లాస్ట్ షోలో. భార్యతో కలవటం తప్ప కాదా ఇక్కడ నా షో ఇంట్రెస్ట్ కాదు. ఎప్పుడు ముందు భార్యతో విడిపోవడం ఎందుకు, తర్వాత త్రిషతో తిరగడం ఎందుకు, మళ్ళీ తీసుకొచ్చేసి భార్యతో కలవటం ఎందుకు, ఏంటిదంతా ఒక నిలకడగా ఉండదా? అది నా క్వశ్చన్ ఇక్కడ. దీంట్లో వాళ్ళ భార్య పిల్లలు, ఇతను బాగానే ఉంటాడు, ఇతను త్రిషతోనూ బాగానే ఉంటాడున్నా, భార్యతోనూ బాగానే ఉంటాడున్నా, కానీ నష్టపోయేది ఎవరిక్కడ? త్రిష. ఆ న్యూస్ని ఈరోజు ధృవీకరిస్తున్నట్టు ఆవిడ ఇన్స్టాగ్రామ్లో అతను అన్ఫాలో చేస్తారు. ఈ దెబ్బకి స్పెక్యులేషన్స్ అన్ని కరెక్టే అని అనిపిస్తున్నాయి. మరి మేబీ విజయ్ వాళ్ళ వైఫ్తో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయొచ్చు. త్రిషకి బెటర్ చాయిస్ డెఫినెట్గా ఉండొచ్చు. ఇది కాకుండా అన్నిటికీ ఇంకా ఈ ఫ్యూయల్ అప్ మూమెంట్ ఏంటంటే ప్రతి ఇయర్ త్రిష విజయ్ బర్త్డేకి విష్ చేసి ఆవిడ ఇయర్ బర్త్డే కూడా కనీసం విషెస్ చెప్పలా. మొత్తం లూప్ కవర్ అయిపోతుంది ఇక్కడ. ఒకటి ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో, తర్వాత బర్త్డేకి విషెస్ చెప్పకపోవడం, మొత్తం లూప్. అది కూడా సంగీతాన్ని కలిసిన తర్వాత ఈ మార్పులన్నీ జరిగినాయి. సంగీతాన్ని కలవక ముందు ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ ఏదైతే మొన్న కోర్టుకి వెళ్ళక ముందు సంగీతాన్ని కలిసి ఈయన తిరిగి రికన్సిలేషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నాడు విజయ్ అనే టాక్ ఏదైతే ఉందో అది నిజం అనిపిస్తుంది ఈరోజు. మనం ఎక్కడా కూడా ఇప్పుడు చాలా మంది భార్యతో కలిసి తప్పేంటంటున్నారు, తప్పు కాదండి. కానీ ఈమెను ఎందుకు వాడారు మధ్యలో, ఈమెను ఎందుకు తీసుకొచ్చాడు, వాళ్ళ వైఫ్ ఎందుకు, ఈమె పేరు లిటరలీ పబ్లిక్ అయిపోయింది. ఇవిడ పేరు జస్ట్ పేరు మెన్షన్ చేయలేదు కానీ గబ్బులు అయిపోయారు ఈమె గురించి. అండ్ ఇతను ఎందుకు పెళ్లికి అటెండ్ అయ్యాడు? ఈ విచక్షణ ధోరణి ముందుండదా? ఇది పెద్ద ప్రశ్న. కానీ నా దృష్టిలో ఒక ఉమెన్ని ఇలా మరి ఒక ఆట బొమ్మలాగా క్రియేట్ చేయడం, అది కూడా షీఈ్ అ వెరీ గుడ్, షీఈ్ అ హ్యూమానిటేరియన్ అండి. ఆవిడ చాలా మంచి ఆవిడ త్రిషకి. ఆవిడకి ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలీదు. బట్ స్పెక్యులేటివ్ రూమర్స్ ప్రకారం ప్రతిదీ లింకప్ చేస్తే ఎస్, వాళ్ళ బ్రేకప్ అఫీషియల్ అయింది. సో మీ ఉద్దేశాలు ఏంటో దీనిపైన ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.